హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. రీసెంట్గా కంక్లూడ్ అయినటువంటి కబడ్డీ ఛాంపియన్స్ లీగ్లో ఫార్మర్ తెలుగు టైటన్స్ ప్లేయర్స్ అండ్ ప్రెజెంట్ తెలుగు టైటన్స్ ప్లేయర్ల హవానే నడిచింది. ఫైనల్లో సందీప్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 4లో తెలుగు టైటన్స్ తరఫున అద్దరగొట్టినటువంటి ఆల్రౌండర్ కబడ్డీ ఛాంపియన్స్ లీగ్లోనూ తన హవాని చూపించారు. యాజ్ అన్ ఆల్రౌండర్ గాను, యాజ్ అ కెప్టెన్ గాను రోహతక్ రాయల్స్ని చాలా చక్కగా లీడ్ చేసి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని రోహతక్ రాయల్స్కి అందించారు సందీప్ నర్వాల్. ప్రో కబడ్డీ సీజన్ 8 తర్వాత అంత గొప్ప రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ని మనం సందీప్ నర్వాల్ నుంచి చూడలేదని చెప్పాలి. సీజన్ 7లో తన పీక్స్ మనం చూసాం. ఆ తర్వాత చాలా డౌన్ అయిపోయారు. రీసెంట్గా జరిగినటువంటి ప్రో కబడ్డీ ఆప్షన్స్లో కూడా తను అన్సోల్డ్గా వెనుదిరగడం జరిగింది. అయితే రీసెంట్గా కంక్లూడ్ అయినటువంటి కబడ్డీ ఛాంపియన్స్ లీగ్లో మాత్రం అద్దరగొట్టేశారు సందీప్ నర్వాల్. భివానీ బుల్స్ ఏదైతే దేవాంగ్ దలాల్ టీం ఉందో ఆ టీం పైన గెలిచి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని రోహతక్ రాయల్స్కి అందించారు సందీప్ నర్వాల్. సందీప్ నర్వాల్ ఫార్మర్ తెలుగు టైటన్స్ ప్లేయర్. ప్రో కబడ్డీ సీజన్ 4లో తెలుగు టైటన్స్ సెమీఫైనల్ వరకు రీచ్ అయిందంటే అందులో ఖచ్చితంగా ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ సందీప్ నర్వాల్ నుంచి ఉండడం జరిగింది. ప్రెజెంట్ తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి విజయ్ మలిక్ కూడా కీలక కాంట్రిబ్యూషన్ని అందించి రోహతక్ రాయల్స్ ఈ ట్రోఫీని అందుకోవడంలో కీలక పాత్ర పోషించడం చెప్పాలి. సో ఈ విధంగా ఫార్మర్ తెలుగు టైటన్స్ ఆల్రౌండర్, అదేవిధంగా ప్రెజెంట్ తెలుగు టైటన్స్ కెప్టెన్ ఇద్దరు కూడా రోహతక్ రాయల్స్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఇకపోతే సురేందర్ నాడా యాజ్ ఎ హెడ్ కోచ్గా తను రోహతక్ రాయల్స్ని లీడ్ చేసిన విధానాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 5 వరకు కబడ్డీని రూల్ చేశారు సురేందర్ నాడా. ప్రో కబడ్డీలో తిరుగులేని డిఫెండర్ అనిపించుకున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 5కి ది బెస్ట్ డిఫెండర్గా వెలుగొందారు సురేందర్ నాడా. బట్ ప్రో కబడ్డీ సీజన్ 6లో జరిగినటువంటి మొట్టమొదటి మ్యాచ్లో జరిగినటువంటి ఇంజురీ కారణంగా ఆ తర్వాతి సీజన్లన్నింటికీ కూడా పరోక్షంగా దూరం అయ్యారు సురేందర్ నాడా. ఆ తర్వాత కమ్బ్యాక్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కమ్బ్యాక్ మాత్రం తన పాత పర్ఫార్మెన్సెస్ని రిప్లికేట్ చేయలేకపోయింది. అయితే రీసెంట్గా తను రోహతక్ రాయల్స్కి యాజ్ ఎ హెడ్ కోచ్గా మంచి సలహాలు అందించి ట్రోఫీని అందించడం జరిగింది. దీంతో యాజ్ ఎ హెడ్ కోచ్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని గ్రాండ్గా స్టార్ట్ చేశారు సురేందర్ నాడా. దీంతో ప్రో కబడ్డీ ఫ్రాంచైజీల కన్ను ఇప్పుడు హెడ్ కోచ్ బాధ్యతల్ని స్వీకరించడానికి సురేందర్ నాడా పైన పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్తులో ప్రో కబడ్డీలో యాజ్ అన్ అసిస్టెంట్ కోచ్గా లేదా యాజ్ అ హెడ్ కోచ్గా మనం సురేందర్ నాడాని చూసే అవకాశం లేకపోలేదని చెప్పాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ని చూడడానికి మన తెలుగు టైటన్స్ ప్రెజెంట్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారు కూడా వెళ్ళడం జరిగింది. అందులో టాప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినటువంటి యంగ్స్టర్స్ని ఖచ్చితంగా ఆయన ఆక్షన్లో పిక్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అలాగే సీనియర్ ప్లేయర్స్ నుంచి వచ్చినటువంటి పర్ఫార్మెన్సెస్ని కూడా ఆయన నిశ్చితంగా గమనించే ఉంటారు. సో దీంతో ఎవరైతే కేసీఎల్లో బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళ కోసం తెలుగు టైటన్స్ బిడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అల్టిమేట్గా చెప్పుకోవాలంటే ఆక్షన్లో ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ కూడా కేసీఎల్లో బాగా పర్ఫామ్ చేసినటువంటి ప్లేయర్స్ పైన కన్నేస్తుంది, బిడ్ చేస్తుంది. దీంతో తెలుగు టైటన్స్ ఒక మంచి యావరేజ్ ప్లేయర్ని పట్టుకుని ఒక గుడ్ ప్రైజ్లో కనుక తీసుకుంటే తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో అది అడ్వాంటేజ్గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అప్కమింగ్ వీడియోస్లో మనం కేసీఎల్లో ఎవరెవరు టాప్ పర్ఫార్మెన్సెస్ని ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళలో ఎవరెవరిని తెలుగు టైటన్స్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది, మనకున్నటువంటి బడ్జెట్ వెసులుబాటుల రీత్యా, వాళ్ళకున్నటువంటి స్కిల్ సెట్ రీత్యా, అలాగే వాళ్ళ ఫామ్ రీత్యా ఎవరెవరు తెలుగు టైటన్స్కి వచ్చే అవకాశం ఉంటుందో డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటుగా త్వరలోనే సీనియర్ నేషనల్స్ కూడా మొదలు కాబోతున్నాయి. సీనియర్ నేషనల్స్లో ఎవరెవరు టాప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారనేది డైలీ అప్డేట్స్ రూపంలో మీకు అందించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను.